అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఇవాళ మాట ఇచ్చి మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి కళ్ళు తెరిపించడానికి వారి యొక్క కష్టాలను తీర్చుకోవడానికి కోలేటి నుండి కొత్తగూడెం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి మరి తండ్రుల మారుపేర్ల మీద ఉన్నటువంటి పిల్లల నాయకుడిగా ఉన్నటువంటి శ్రవణ్ గారు, శ్రీనివాస్ గారు, వారి నాయకత్వంలో ఇవాళ ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వెళుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యేగా వారికి నా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోసం గెలవడానికి కోసం అసలు అనేక మాటలు ఇచ్చి ఇవాళ మోసపుచ్చడానికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా అదే మోసాన్ని చేస్తూ ఉన్నాడు. సింగరేణిలో ఎప్పుడు చూసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనాదిగా సింగరేణి సంస్థను మోసం చేసి దగా చేసి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనం చూసినాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆకలిన్నోళ్ళ పక్షాన ఉండే అటువంటి ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ ఇవాళ సింగరేణిలో ఏఐటీసీగా గుర్తింపు పొందినటువంటి ఏఐటీసీ కూడా నోరు మెదపకుండా, కాంగ్రెస్ పార్టీని నిలదీయకుండా ఇవాళ ఈ పిల్లల పక్షాన ఉండడం చాలా బాధాకరం. ఏఐటీసీ వాళ్ళు స్పందించాలి. ఎవరో క్లర్కులు చేసిన తప్పుకు వీళ్ళు భరించడం అనేది ఇది అన్యాయం. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యలు పరిష్కారం చేసినాం. కారుణ్య నియామకాలు తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళీ వాటిని పునరుద్ధరించినటువంటి కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కనుక ఇవాళ అవి కాలేదు కనుక రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మింది కనుక మరి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నది. 9 సంవత్సరాలలో అనేక సమస్యలు పరిష్కరించడం ఒకటో రెండో మిగిలిపోయినాయి. వాటిని కూడా మీరు చేయలేకపోతే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. మీరు ఎన్నికల సభలో చెప్పిన భూపాలపల్లిలో ఎంతసేపు ఈ ముచ్చట అని మీరే మాట్లాడింది కనుక రేవంత్ రెడ్డి గారు ఇది ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫైల్ పంపాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. ఇది మీ సంస్థనే. ఆ విజిలెన్స్ ఎవరైతే ఉంటారో ఆ విజిలెన్స్ వాళ్ళు కూడా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏదో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు కనుక మీ విజిలెన్స్ వాళ్ళని మీరు కొన్ని రూల్స్ను చేంజ్ చేసి వీళ్ళకు న్యాయం చేస్తే సరిపోతుందని నేను వీళ్ళ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బలరాం గారు కూడా సిఎండి గారు ఆకలి తెలిసిన బిడ్డ ఆయన, గిరిజన బిడ్డ ఆయన. మరి వారు కూడా ఇట్లా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కువ శాతం ఉంటారు కనుక ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఆలోచించకపోతే ఇది దౌర్భాగ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా వీరి న్యాయమైన పోరాటానికి మేము అండగా ఉంటాం. వారికి ఏ అవసరం ఉన్నా సాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.